సింగిల్ కార్డ్లో ఎక్కువ సంతోషం కలుగుతుంది. సింగిల్ కార్డ్ ఎక్కువ మొత్తం నేనే పాటల సినిమాని అర్థం చేసుకునే విధానం, సినిమాని చూసే విధానం, పాటలు రాసే విధానం, గ్రేడేషన్ కావచ్చు, ఒక పాట ఇలా ఉంది ఇంకో పాట ఇలా ఉంటే బాగుంటుందని, అలా ఒక సినిమా అంతా నాదే అన్న ఒక భావన, సినిమా విజయంలో రెండో ఫీలింగ్ మీకు ఇష్టం లేదు? రెండో ఫీలింగ్ కూడా తప్పదు, ఎందుకంటే అలా కూడా మీసం వెళ్ళే సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ పాటే నా పాట హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి, సంతోషపడిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా మనకు ఒక రకంగా ఉపకరించిన, అది కూడా మీకు ఉత్తేజాన్ని ఇస్తుంది. కానీ మొత్తం పాటలు రాస్తే ఇది నాది, నా భావన, నా చిత్రం, నాది, నేను ఆ మూల స్తంభంలో నేను ఒక్కడే ఉన్నాను. స్టూడెంట్ నెంబర్ 1కి మీరు ఎలా రాసినట్టున్నారు? మొత్తం పాటలు స్టూడెంట్ నెంబర్ మొత్తం పాటలు మనకి చాలా ఉన్నాయి కదా. చాలా కిరణ్ గారి కలయికలో చాలా పాటలు, ఇద్దరం చాలా మంచి పాటలు. ఆ ప్రయాణం ఎప్పుడు కూడా మధురమైనది. మీకు కూడా ప్రొడ్యూసర్ నాగార్జున గారు ఎందుకన్నానంటే, నెక్స్ట్ టైం ఆయన అది గుర్తుపెట్టుకుంటావు సింగిల్ కార్డ్ అని, మొత్తం 6 మీరే రాయాలండి, కొంచెం తగ్గించండి అంతే కదండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చేసిన మంచి పని ఏంటంటే, మ్యూజిక్ డైరెక్టర్ని పక్కన పెట్టండి, ఏ దేశపు చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టు, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా, ఆడియో ఫంక్షన్ అయినా రైటర్కి అంత గౌరవం ఇవ్వరండి. ఎప్పుడో గుర్తొస్తే పిలుస్తారు ఈ పాట. కానీ సినిమా హిట్కి పాటలు చాలా, సినిమాకి బజ్ రావడానికి పాటలు ఎంత ఇంపార్టెంటో, అందులో ఆ పాటలో లిరిసిస్ట్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో అది ఇట్స్ నాట్ డ్యూలీ రెస్పెక్టెడ్ అండి. బట్ మీరు దానికి భిన్నంగా మీరు చంద్రబోస్ గారిని గౌరవించిన విధానం చాలా బాగుంది. మీరు పైకి వెళ్ళి, మీరు ఇంత పెద్ద హీరో, ఇంత పెద్ద సీనియర్ హీరో, మీరు పైకి వెళ్ళి కిరణ్ గారిని నన్ను, కీరవాణి గారు అంటే ఆయన ప్రధాన సినిమాకి, ప్రతి సినిమాకి నేను ఒక రచయితనైనా మీరు పైకి స్వాగతించిన విధానం, ఆహ్వానించిన విధానం, అదే ఒక పెద్ద గౌరవం అనిపించింది అండి. అది ముందు చెప్పాను కూడా అక్కడే. అట్లాగే కిరణ్ గారు ఒక ఏవీలో ఇద్దరిది సమాన స్థాయిలో పెట్టి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆ సమాన గౌరవాన్ని ఆ స్థాయిలో నన్ను కూడా చూడటం అన్నది, అది నిజంగా నాకు అదొక వెరీ ఇంపార్టెంట్ అండి. దీనికి నేను ఇది కూడా చేయవచ్చు. ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో రైటర్స్ లేరు అని బాగా ఉంది కదండి. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సాంగ్ రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్ కూడా తక్కువ అని. దిస్ ఈస్ ద రీజన్ అండి. వాళ్ళని గౌరవించరు. స్క్రిప్ట్ రైటర్ ఎవరో తెలీదు, డైరెక్టర్ అన్నీ కొట్టేస్తాడు కంప్లీట్గా, మాటలు రావు. బట్ సేమ్ థింగ్ చూడండి మీరు హిందీలో కానీ, హాలీవుడ్ ఫిల్మ్స్లో కానీ, హాలీవుడ్ వెబ్ సిరీస్లో కానీ, స్క్రిప్ట్ రైటర్కి ఎంత స్క్రిప్ట్ డన్ బై దెన్ డైరెక్టర్కి ఇస్తారండి. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ అండి స్క్రిప్ట్ అనేది. నేనేదో చెప్తాను, మీరు అన్నారు